రేపు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జయకేతనం సభావేదిక దగ్గర ఏర్పాట్లను నేతలు పర్యవేక్షిస్తున్నారు. జనసేన మంత్రులు క్రౌడ్ మేనేజ్మెంట్ పై నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 24 ఎకరాల్లో 2 లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి. రైట్ దుర్గా, మొత్తం మీద ఏదైతే రేపు జరగనున్నటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి ఇప్పటికే జనసేన నేతలు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా చిత్రాడ ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో జరగనున్నటువంటి సభకు సంబంధించి చిత్రాడ సభకు సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా 2 నుంచి 3 లక్షల మంది ఏదైతే ఈ సభకు హాజరవున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా భారీగా నిర్వహిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే జనసేన నేతలు ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి వాళ్ళకి దిశానిర్దేశాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మన ముందు కొంతమంది ఏదైతే జనసేన నాయకులు ఉన్నారు, మా చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోహర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా రేపు జరుగుతున్నటువంటి సభకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే పార్టీ వచ్చిన తర్వాత మొదటిసారి భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఆవిర్భావ దినోత్సవం ఇటువంటి రీతిలో నిర్వహించడం ఇది మొదటిసారి అని చెప్పొచ్చు. ప్రధానంగా రేపు నిర్వహించినటువంటి కార్యక్రమం సంబంధించి మీరేమంటారు? ముందుగా ప్రైమ్ 9కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు జరగబోయే ఈ యొక్క భారీ బహిరంగ సభ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కని విని ఎరగని రీతిలో రేపు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. దీనికి ఊరు వాడ నుంచి, పట్టణాల నుంచి, పల్లెల నుంచి 2014 నుంచి పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ప్రభుత్వంలో రావడానికి కష్టపడిన ప్రతి ఒక్కరిని దీంట్లో భాగస్వామ్యం చేస్తూ ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ కూడా కానీ ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా ఈరోజు పిఠాపురంలో చిత్రాడ ప్రాంతం దగ్గర దాదాపు అన్ని ఫెసిలిటీస్తో దాదాపు 9 చోట్ల డిఫరెంట్ పార్కింగ్ ప్లేస్తో, అదేవిధంగా ఎటువంటి ఎవరు వచ్చినా సరే ఆహారానికి అవుతాయి, ఫుడ్ ఫెసిలిటీస్ అవుతానేమి, వాటర్కి అవుతానేమి, ఏ ఒక్కదానికి కూడా ఇబ్బంది పడకన్నా ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద అని తారతమ్యంగా ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకుంటూ అందరికీ అన్ని రకాలుగా ఫెసిలిటేషన్ ఇస్తూ 12 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి చేయబోయే ఆవిర్భావ సభ. అందుకోసమని అందరికీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎన్నో అవమానాలు ఈ 10 సంవత్సరాల్లో, ఎన్నో విపత్కర అవమానాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, వీటన్నిటిలో కూడా కానీ జనసేన నాయకులు, జన సైనికులు, వీరమహిళలు అందరూ కూడా తోడుండి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో కీలక పాత్ర వహించిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామి జయప్రదం చేయాలని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారం మేము ముందుకు వెళ్తూ ఇప్పుడు కాకినాడ కంట్రోల్ రూమ్ నుంచి మేము మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ మరోవైపు కూడా చైర్మన్ ఏదైతే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తుమ్మల రామసాంగ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ముఖ్యంగా చెప్పండి, రేపు జరుగుతున్నటువంటి సభకు సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా భారీగా వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? అద్భుతమైనటువంటి ఏర్పాట్లు కనీ వినేరుగని రీతిలో రేపు జయకేతనం ఆవిర్భావ సభ జరగబోతా ఉంది. ఇది 12వ ఆవిర్భావ సభ. గతంలో 11 ఆవిర్భావ సభలు మేము అధికారంలో లేనప్పుడు పెట్టుకోవడం జరిగింది. ఇది 12వ ఆవిర్భావ సభ. ఈరోజు కూటమిలో భాగస్వామిగా ఉన్నాం, ఇక్కడ అధికార పార్టీలో ఉన్నాం. ఇది విజయోత్సవ సభలో జరుపుకోబోతా ఉన్నాం. ఈ సభకు స్వచ్ఛందంగా ప్రజలందరూ హాజరబోతూ ఉన్నారు. జనసేన పార్టీకి ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఒక్క జనసేన పార్టీకే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చేటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ సభావేదికకి నామకరణం కూడా చేసుకోవడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ కన్నా వారు తండ్రి పేరు పెట్టుకోవటం, వాళ్ళ తాతల పేర్లు పెట్టుకోవటం సభావేదికలకి. కాకపోతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి రేపు రాబోయే తరాలకి దిశ ఒక మార్గ నిర్దేశం చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. భావితరాల పౌరులు ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా బ్రతకాలనేటువంటి చెప్పాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. దానికోసం ఈ అర్ధరాత్రి సమయం అయినప్పుడు వెళ్ళినా అన్నం వార్చి వడ్డించేటువంటి మహాతల్లి డొక్కా సీతయ్యమ్మ గారి పేరిట ఒక ముఖద్వారం పెట్టుకుంటా ఉన్నాం సభావేదిక దగ్గర. అలాగే విద్యాదాత పిఠాపురం మహారాజా గారు, వారి పేరున ఉదాహరణకి కాకినాడలో మహారాజా గారు ఎంఆర్ కాలేజ్ ఉంది. ఈ కళాశాల విద్యాదాత అనేకమైనటువంటి భూములు పేద ప్రజలకు దానం చేసినటువంటి మహారాజు గారి పేరిట ఒక ముఖద్వారం పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే మరో విద్యాదాత పేద ప్రజలకి 100,000 ఎకరాలు ఇచ్చినటువంటి మహాదాత మల్లాడి సత్యలింగ నాయకుడి గారి పేరట ఒక ముఖద్వారం పెట్టుకోవడం జరుగుతుంది.
అది జనసేన పార్టీ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తారని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మార్పు ఇచ్చారో, మాట ఇచ్చారో, ఆ మార్పు తీసుకునే ఈరోజు ఏ వేదిక జరిగినా జరుగుతూ ఉంది. అలాగే సభా వేదిక దగ్గర ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల కోసం మహిళలందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అందరికీ పాసులు ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా స్కానింగ్ చేసి ఎవరైతే స్కానింగ్ పాస్ ఉందో వారు రాబోతూ ఉన్నారు. ఎక్కడ ఇబ్బందిగా రాకూడదు, తోపులాట జరగకూడదు. ప్రతి కార్యకర్త ఎంత క్షేమంగా వచ్చారో అంత క్షేమంగా వెళ్ళాలనే ఉద్దేశంతో కాకినాడ కేంద్రంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఆఖరి వ్యక్తి, సభకు వేదిక వచ్చినటువంటి ఆఖరి వ్యక్తి వరకు కూడా డెస్టినేషన్ గమ్యం చేరే వరకు కూడా కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో ఉండటం కోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కాకినాడ నుంచి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కవరేజ్ చేసుకుంటూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం, ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఒక పక్కన పోలీసు వారు నిఘా కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నట్టే జనసేన పార్టీ కూడా సీసీ కెమెరా నిఘా కేంద్రంగా ఏర్పాటు చేసుకుని అన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఎవరికి ఇబ్బంది రాకుండా చేసుకుంటా ఉన్నాం. అది పార్టీ. అంటే ముఖ్యంగా జనసేనకి 12 ఏళ్ల నుంచి పనిచేసినటువంటి కార్యకర్తలకి చాలా చోట్ల ఆయన గుర్తింపు ఇచ్చారు. ప్రధానంగా మిమ్మల్ని చూసుకున్నట్టయితే సామాన్య కార్యకర్త నుంచి ఎదిగినటువంటి మీరు ఇప్పుడు కూడా చైర్మన్గా ఎదిగారు. అలా వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ప్రతి కార్యకర్తని ఎలా చూసుకుంటారు అనే దాన్ని ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మదిలో ఎల్లప్పుడూ మెదిలేలు ఎవరంటే, ఒకటి జన సైనికులు, 2 వీర మహిళలు. వీరు తర్వాతే జనసేన పార్టీలో శాసనసభ్యులు అవనాయి, మంత్రులు అవనాయి, పార్లమెంటు సభ్యులు అవనాయి. మొట్టమొదటి ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారి మదిలో గుండెల్లో నిల్చునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఒకటి జన సైనికులు, 2 వీర మహిళలు. వారికి మొదటి ప్రాధాన్యత. పదవుల విషయానికి వచ్చేటప్పటికి కూటమిలో భాగస్వామిగా ఉన్నాం. 3 పార్టీలు ఎన్డీఏగా ఉన్నాం. ఒకటి బీజేపీ, ఒకటి తెలుగుదేశం, జనసేన. 3 పార్టీల్లో అనుభవజ్ఞులు ఉన్నారు, అనేక పదవులు చేపట్టిన ఉన్నారు. వారి పార్టీల్లో ఇచ్చుకుంటూ ఇది 3 పార్టీలకి ఇవ్వాల్సినటువంటి సమయం కాబట్టి కొద్దిగా పార్టీల్లో జనసేన పార్టీలో దశాబ్ద కాలం పాటు పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అందరూ వారి ఆలోచనలో ఉన్నారు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇన్ఛార్జీలు కూడా ఇప్పుడు పదే చెప్తూ ఉన్నారు, ఎక్కడ మార్కెట్ కమిటీ ఉన్నా మనకి ఎక్కడ బలం ఉందో అక్కడ పార్టీని అడగండి. అక్కడ మన శాసనసభ్యులు లేకపోయినా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులున్నా మనం రేషియో పెట్టుకున్నాం. బలం ఉన్న దగ్గరల్లా 130% మనం తీసుకోవాలనుకుంటా ఉన్నాం. ఇంకా కొద్దిగా బలహీనం దగ్గర 115% తీసుకుంటా ఉన్నాం. 20% అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతో అండర్స్టాండింగ్ తీసుకుని, ఉదాహరణకు మా పెద్దాపురం నియోజకవర్గం ఉంది, టెంపుల్లో డైరెక్టర్స్ వేసుకుంటున్నాం, మెంబర్స్ వేసుకుంటున్నాం, మార్కెట్ కమిటీలు వేసుకుంటున్నాం, సొసైటీలు వేసుకుంటున్నాం, అన్నీ భాగస్వామ్యం చేసుకుంటా ఉన్నాం. ఏదైనా కిందన ఏదైనా చిన్న లోపాలన్నా పైన కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారు. ఈ కూటమి 15 సంవత్సరాలు ఉండబోతుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి జన సైనికుడికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటంటే, నన్ను చూసి మీరు అందరూ అనుకోవచ్చు, నాకు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా పదవి కట్టబెట్టడం, తద్వారా కూడా చైర్మన్గా ఇవ్వటం, ఇవన్నీ జన సైనికుడిని అంటే కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. ఎప్పుడు మనకి సమయం ఆ సందర్భం వచ్చినప్పుడు ప్రతి నాయకుడిని, కార్యకర్తని గుర్తించే విధంగానే పవన్ కళ్యాణ్ గారి యొక్క పనితీరు ఉంటుందని మన జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా సవినయంగా తెలియజేసుకుంటాం. అంటే ప్రధానంగా ముఖ్యంగా ఏదైతే రేపు జరుగుతున్నటువంటి సభకు సంబంధించి ముఖ్యంగా 4 ప్రాంతాల నుంచి, అంటే ఇటు వైజాగ్ నుంచి కావచ్చు, ఇటు కాకినాడ, అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి వారు పార్కింగ్ ఎటువంటి ఏర్పాటు చేశారు? ముఖ్యంగా భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ట్రాఫిక్ సంబంధించి ఇప్పటికే మీరు కమాండ్ కంట్రోల్ నుంచి పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాటు? మనం వైజాగ్ అలాగే ఆహార సదుపాయం, ఎందుకంటే మీటింగ్ అవేటప్పుడు 9 పూర్తవుతుంది. అప్పుడు హోటల్స్ కట్టడం, వచ్చినటువంటి ప్రజలు కానీ జనసైనికులు కానీ ఇబ్బంది పడుతుంది. ఖచ్చితంగా అందరికీ కూడా ఆహార పట్టాలు అందాలి, ఖచ్చితంగా అందరికీ భోజన సదుపాయం ఉండాలని సభా వేదిక దగ్గరికి అక్కడికంటే ట్రాఫిక్ పెట్రోల్ ఇబ్బంది అవుతాయి. 4 కిలోమీటర్ల దూరంలో అందరికీ కూడా బస్సులో వచ్చినట్లయితే ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ లోనే అందరికీ కూడా ఆహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైతే రోడ్డు వెంబడి వెళ్ళిపోయే వాళ్ళు 4 కిలోమీటర్ల దూరంలో ఒక స్టాల్, మళ్ళీ ఇంకొక 2 కిలోమీటర్ల అవతల కూడా ఒకే దిక్కున అయితే గుంపుగా ఆగిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడతారని ప్రతి రోజులో 2 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 4 గంటలు
సుమారు 1,00,000 ఆహార పొట్లాల దాకా తయారు చేయడం జరిగింది. అన్ని వసతులు రేపు డిహైడ్రేషన్ రేపు ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయని చెప్తా ఉన్నారు. దానికోసం అక్కడ దాహం తీర్చడం కోసం పుస్తకాలు పెద్ద ఎత్తున తీసుకురావడం, అలాగే మెడికల్ క్యాంపులు పెట్టించడం, అందులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో పెట్టడం, మరి ముఖ్యంగా అందుబాటులో పెట్టడం, ముఖ్యంగా వీర మహిళలు కూడా బయో టాయిలెట్స్ కూడా వీర మహిళలకి ఏదైతే మా రాజకీయాలు రాజేంద్ర మనోహర్ గారు కానీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పరిస్థితి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు కూడా క్షుణ్ణంగా పరిశీలించి అన్ని ఏమి తక్కువ వచ్చినా అన్ని తొలగించడం ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఫైర్ ఇంజిన్స్ బ్యాటర్ స్టార్ట్ చేసి ఫైర్ ఇంజిన్స్ పెడతా ఉన్నారు. హెలిప్యాడ్ దగ్గర ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఆందోళన చెందవద్దు. మా అందరి కోరిక హోదా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పాలనేటువంటి కోరిక అందరూ క్షేమంగా వెళ్ళాలి. ప్రతి ఆఖరి కార్యకర్త వరకు డెస్టినేషన్ చేరే వరకు క్షేమంగా వెళ్ళాలనే పవన్ కళ్యాణ్ చేరే వరకు క్షేమంగా వెళ్ళాలనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం.